గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. సో ఈసారి వెరైటీగా మనము ప్రతిసారి చంద్రుడు, కుజుడు, శుక్రుడు, గురు సంచారం, శని సంచారం ఇవే చేస్తూ ఉన్నాం కదా. కుజ శని సంచారం ఇవన్నీ బాగా ఎక్కువ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము రవి రారాజు, మనకి నవగ్రహాల్లో రారాజు ఎవరు అని అంటే రవి అంటే సూర్యుడు. సో ఈ సూర్య సంచారం గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జూలై 16వ తారీఖున జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే రవి సంచారం మెయిన్గా 2 రాశుల్లో జరిగినప్పుడు కాలం మొత్తం కాలగణన మనం చూసినట్టయితే కాలం మొత్తం పెద్ద మార్పులోకి గురవుతుంది. ఒకటి మకర రాశి సంచారం, అంటే మకర సంక్రమణం ఎప్పుడైతే రవి జరుగుతాడో అప్పుడు మనకి వేసవి అంటారు చలి తాపం తగ్గి వేసవికి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ పాయింట్ మనకి మకర రాశిలో రవి సంచారం జరిగినప్పుడు మనం మకర సంక్రాంతి అని కూడా అంటాము మనము. సో అక్కడ పంటలు కోయటం, కొత్తగా మనం సంక్రాంతి జరుపుకోవటము, కొత్త పంట వచ్చిన సందర్భంగా అందరికీ పంచడము ఆ పంటని, అలాగే దైవ సమర్పణ చేయటం, తర్వాత మనం కూడా అందరం సెలబ్రేట్ చేసుకోవడము సంక్రాంతికి మూల కారణం అవుతుంది. సో అది తర్వాత మనకి అప్పటి నుంచి ఏమవుతుందంటే రవి ఎప్పుడైతే మకర రాశిలో సంక్రమణం జరిగినప్పుడు మనకి కాలాన్ని చూసినట్టయితే కూడా చెప్పాం కదా, చలికాలం నుంచి మెల్లిగా వేసవి తాపానికి గురయ్యే టైం, అంటే భూమి గురయ్యే టైము స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అప్పుడు ఏంటంటే రవికి భూమికి రవికి డిస్టెన్స్ మనం చూసినట్టయితే దగ్గరగా వచ్చేస్తాడు అనమాట. అంటే రవి ఏదో దగ్గరికి రావడం కాదు, ఇక్కడ మనము భూమి సంచరిస్తూ ఉంటుంది కదా, భూమి తిరుగుతూ ఉంటుంది, ఆకర్షణ శక్తి వల్ల ఏమవుతుంది అనమాట, భూమి దగ్గరగా రవికి దగ్గరగా, అంటే సూర్యుడికి దగ్గరగా రావడం మూలంగా మనకి ఈ తాపం పెరిగిపోవడం, వేసవి రావటం, ఇవన్నీ మనము మకర సంక్రమణం రవి చెందినప్పుడు మనకి ఇవన్నీ మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. అది ఒక పెద్ద మార్పు, కాలంలో ఒక పెద్ద మార్పు అయితే మకర రాశి సంక్రమణం. నెక్స్ట్ మార్పు వచ్చేది ఎప్పుడు అని అంటే మనకి కర్కాటక రాశిలోకి రవి సంచారం చేసినప్పుడు, రవి సంక్రమణం కర్కాటక రాశిలో జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ వేసవి తాపం తగ్గి వర్షాలు స్టార్ట్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనకి. ఎప్పుడైతే రవి కర్కాటక రాశిలో ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మనం దాన్ని దక్షిణాయనం అని అంటాం. మనము అందరము ఏంటంటే దక్షిణాయనము, ఇదేంటి ఉత్తరాయణం అని ఊరికే అంటూ ఉంటారు. ఏంటి ఇదంతా డిఫరెన్స్ అని అంటే, మనం ఎప్పుడైతే ప్రకృతిలో మనము స్పెండ్ చేస్తామో, ఎప్పుడైతే మనకి దృశ్య రూపకంగా మనము దృశ్యాన్ని వీక్షించే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. మీరు సూర్యుని గమనించండి, ఎప్పుడైతే సూర్యుడు నార్త్ సైడ్, అంటే ఉత్తరాయణం కొద్దిగా సూర్యుడు సెంటర్ మార్నింగ్ చూసినప్పుడు సూర్యోదయం నుంచి కాలక్రమేణా రోజు గడిచిన కొద్దీ ఉత్తరం వైపు ప్రయాణం జరిగిందని అంటే అది మొత్తం ఉత్తరాయణం అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనం అని అంటే
సౌత్ సైడ్ ఎప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేయడం మొదలు పెడతాడో అది దక్షిణాయనం అవుతుంది. సో దీనివల్ల మనకేంటి ఉపయోగము, మనకేంటి డిఫరెన్సెస్ వస్తాయి అని అంటే, మనము ఒక్కొక్క రాశి, అన్ని రాశులు మనము చూసుకుందాం. మేషరాశి నుంచి మనకి మీన రాశి వారికి ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటి. సింహ లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే, సింహ లగ్నాధిపతి ఎవరు అని అంటే మనకి ఇక్కడ రవి వస్తాడు. ఓకే, సో ఇక్కడ రవి ఎక్కడ సంచారం జరుగుతున్నాడు, ఇక్కడ మనకి కర్కాటక రాశిలో సంచారం జరుగుతున్నాడు. సో తన నుంచి 12వ రాశిలో సంచారం జరుగుతుంది. అంటే తన నుంచి వ్యయంలో ఉన్న కర్కాటక రాశిలో రవి సంచారం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే గురుతో పాటు ఉన్నాడు అక్కడ. మళ్ళీ కూడా శుక్రుడు, ఇవాళ అన్ని గ్రహాలు కూడా వస్తుంటాయి, అవి మనం తర్వాత ఎపిసోడ్స్లో మనం చూసుకుందాము. రవి ఎప్పుడు శుక్రుడు ఎప్పుడు సంచారం జరుగుతాడు, బుధుడు ఎప్పుడు సంచారం జరుగుతాడు, ఇవన్నీ మనం తర్వాత చూసుకుందాం. కానీ ఇక్కడ మేజర్గా మనకి ఎఫెక్ట్ అయింది ఏంటంటే గురు సంచారం. అయితే గురు ఇక్కడ అష్టమాధిపతి అవుతాడు, అలాగే పంచమాధిపతి కూడా అవుతాడు సింహరాశి వారికి. సో సంతానానికి సంబంధించినట్టయితే కానీ, లేదా మంత్రోపాసనకు అయినా కానీ చాలా మంచి సమయం, అనువైన సమయం అని చెప్పవచ్చు. సంతానోత్పత్తి సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వారికి కూడా ఇది మంచి తరుణోపాయం. చిన్న ఉపాయాలు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశాలు కూడా చాలా, సత్సంతానం అని చెప్తున్నాను, సత్సంతానం చెందే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి సంతాన కారకుడైన రవి, గురువుతో పాటు రవి ఉన్నాడు కదా, వాటికైతే చాలా మంచి అవకాశాలు అని చెప్పచ్చు. అయితే ఉద్యోగస్తులకైనా కానీ, వ్యాపారస్తులకైనా కానీ ఇది అంత మంచి సంచారం కాదు రవి సంచారం. ఎందుకంటే సింహరాశికి అధిపతి అంటే అధిపతి అయితే ఎవరైతే ఉన్నారో రవి, అతనే వ్యయంలో ఉన్నాడు కదా, అంటే నెగిటివ్ హౌస్లో ఉన్నాడు, తన నుంచి వెనకాల హౌస్లో పడిపోయాడు. కాబట్టి కొద్దిగా అనవసరమైన ఖర్చులు లేదా హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఇవన్నీ చాలానే ఉంటాయి. సో ఇవన్నీ కొద్దిగా చూసుకున్నట్టయితే బాగానే ఉంటుంది. మిగతా అన్ని రంగాల వరకు అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది అని చెప్పచ్చు. ఎందుకంటే గురువుతో పాటు ఉన్నాడు కాబట్టి. ఇంకోటి బాగా ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, గురువు ఇక్కడ అష్టమాధిపతి కూడా అవుతాడు. అష్టమాధిపత్యం ఉన్న గురువుతో పాటు రవి ఉన్నాడు కాబట్టి సడన్గా యాక్సిడెంట్స్, సడన్గా ఏమన్నా ఇన్సిడెంట్స్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అటు దత్తాత్రేయ స్వామి గురించి, అలాగే సూర్య నమస్కారాలు, ఈ రెండు కనుక పారాయణం చేసినట్టయితే లేదా సూర్యోపాసన చేసినట్టయితే మటుకు చక్కటి ఫలితాలు అయితే వస్తాయి. ఇది సింహరాశి గురించి.